12:40 అవుతుంది టైం. టుడే ఇస్ March 22nd అండ్ రేపు మధ్యాహ్నం ఈ టైంకి ఐ విల్ బి బోర్డింగ్ మై ఫ్లైట్. ఐ ఫీల్ వెరీ ఎమోషనల్ ఫర్ సమ్ రీజన్. ఫ్రమ్ టుమారో రేపటి నుంచి ఇదేమీ ఉండదు. నేను కష్టపడి ఒక ఒక ప్లేస్ని ఐ మేడ్ ఇట్ లైక్ అ హోమ్, ఒక సేఫ్ స్పేస్ లాగా. దిస్ లైఫ్ దట్ వీ హ్యావ్ బిల్డ్ టుగెదర్, క్రిష్ ఒక 10 years బిల్డ్ చేసిన లైఫ్ అంతా విల్ నాట్ బి దేర్ ఫ్రమ్ టుమారో. ఇట్ ఫీల్స్ వెరీ హెవీ. మొత్తం అంతా లగేజ్ ఇస్ ప్యాక్డ్, ద రూమ్స్ ఆర్ ఎంప్టీ. ఇంకో 2 weeksలో క్రిష్ ఫ్లైట్ ఉంది. ఐ జస్ట్ డోంట్ నో వాట్ టు సే. మీ అందరికీ నేను తెలిసింది, అసలు నా వీడియోస్ చూడడం స్టార్ట్ చేసింది ఈ యుఎస్ నుంచే. ఏదో ఇంకా కొత్తగా చూపించాలి అని చెప్పి ఐ కెప్ట్ ఆన్ ట్రైయింగ్. నేను యుఎస్ వచ్చాక రియలైజ్ అయింది ఏంటంటే, కాంటెంట్ క్రియేషన్ చేయడానికి నాకు ఇనఫ్ రిసోర్సెస్ లేవు, అది లేదు ఇది లేదు అని చెప్పి ఇనీషియల్ గా యూస్ టు కంప్లైన్. బట్ ఒక రోజు నాకు అనిపించింది, సరే దిస్ ఇస్ మై లైఫ్. నాకు ఇంట్లో ఉన్న దాంతో, నా దగ్గర ఉన్న వాటితో హౌ కెన్ ఐ క్రియేట్ బెటర్ కాంటెంట్ అని ఎప్పుడైతే ఐ షిఫ్టెడ్ మై థాట్ ప్రాసెస్, మై పర్స్పెక్టివ్, ఎవ్రీథింగ్ చేంజ్డ్. పీపుల్ స్టార్టెడ్ నోటీసింగ్ మీ. నాకు ఐ సా లాట్ ఆఫ్ గ్రోత్. ఈ బ్యూటిఫుల్ కమ్యూనిటీని బిల్డ్ చేసుకున్నాను. ఐ లెర్న్డ్ సో మచ్ ఇన్ దిస్ 3.5-4 years. ఇట్స్ అ బిటర్ స్వీట్ మూమెంట్ నాకు. ఎవ్రీ చాప్టర్ షుడ్ కమ్ టు ఎన్ ఎండ్ అంటారు కదా. సో దిస్ చాప్టర్ కమ్స్ టు ఎన్ ఎండ్ రైట్ హియర్ at this moment. మీలో చాలా మంది అనుకోవచ్చు, ఇష్టంగానే కదా ఈ డెసిషన్ తీసుకున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, వై ఆర్ యూ ఎమోషనల్, వై ఇస్ ఇట్ సో హార్డ్ ఫర్ యూ అని. మనము వి గెట్ సో అటాచ్ టు చిన్న చిన్న థింగ్స్కి కూడా ఎంత అటాచ్ అవుతాము అన్నది వీ డోంట్ ఈవెన్ రియలైజ్ అంటిల్ మనకి ఓకే రేపటి నుంచి ఇది ఉండదు అన్న ఫీలింగ్ వచ్చే వరకు, ఆర్ యాక్చువల్గా ఆ మూమెంట్లో వెన్ యూ స్టార్ట్ లివింగ్, అప్పటిదాకా వీ డోంట్ రియలైజ్ అండ్ ప్రతిదీ వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. డెసిషన్ కష్టపడి తీసుకున్నాము విత్ లాడ్ ఆఫ్ క్లారిటీ అండ్ ఇష్టంతోనే, బట్ స్టిల్ ఇట్ జస్ట్ ఫీల్స్ వెరీ ఎమోషనల్ అండ్ హెవీ బికాజ్ ఇది మా లైఫ్. వాట్ ఎవర్ దిస్ లైఫ్ దట్ యూఆర్ సీయింగ్, ఇదంతా వీ హ్యావ్ బీన్ టైడ్ టు దిస్ ప్లేస్ ఆర్ ఈ ఇల్లు, ఎవ్రీథింగ్. అండ్ ఆల్ ఆఫ్ సడన్ ఓకే రేపటి నుంచి ఇవన్నీ నువ్వు చూడవు, నీకేమీ ఉండదు, లైక్ వాట్ ఎవర్ రియాలిటీ దట్ యూఆర్ లివింగ్ ఇన్. సో ఆ ఫీలింగ్ ఎప్పుడైతే కిక్ ఇన్ అవుతుందో యుల్ గెట్ ఎమోషనల్. నేనేమి దిస్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఫీలింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మీరు అనుకుంటున్నది. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద డెసిషన్. చాలా ఇష్టంతోనే కావాలనే తీసుకున్నాము, బట్ స్టిల్ ఇట్ ఇస్ హెవీ. లైక్ ఐ సెడ్, లైఫ్లో ఏదన్నా కొత్త స్టెప్ తీసుకునే ముందు ఒక జిట్టర్స్తో, టెన్షన్తో వచ్చే ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది కదా, దిస్ ఇస్ దాట్. ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ గుడ్ అండ్ వెల్. చాలా ప్లానింగ్, క్యాన్సిల్ ఫ్లైట్స్ తర్వాత ఫైనలీ ట్రావెల్ డే అయితే వచ్చేసింది. మేము అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే March 15th మేము అందరం కలిసి ఇండియా రావాలి. ఖతార్ ఎయిర్వేస్ బుక్ చేసుకున్నాము, అట్లాంటా నుంచి దోహా నుంచి హైదరాబాద్. సో ఇది మా ఐటినరీ. మా ఫ్లైట్స్ మేము ఆల్మోస్ట్ 1.5 months ముందు బుక్ చేసుకున్నాము, ఎందుకంటే మేము కివీ కోసం మొత్తం క్లియరెన్స్ తెచ్చుకోవాలి ఇండియన్ గవర్నమెంట్ అండ్ యుఎస్ గవర్నమెంట్ నుంచి. సో దానికి ఈజీగా మాకు ఒక 2 weeks పడుతుంది ఇండియన్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ రావడానికి. అందుకే ముందే అంతా ప్లాన్ చేసుకుందామని చెప్పి ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్. కివీని ఇండియాకి ఎలా తీసుకొచ్చాము, పేపర్ వర్క్ ఏం కావాలి, ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, ఏ పెట్ ఏజెన్సీ, ఈ క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేస్తూ నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. జస్ట్ గివ్ మీ సమ్ టైమ్. సో కివీ కోసం ఇచ్చే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ మన ఫ్లైట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మేము March 15th బుక్ చేసుకున్న ఫ్లైట్కి కివీకి అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ వచ్చేసింది. కానీ అనుకోకుండా ఈ మధ్యలో వార్ వల్ల ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. మీరు ముందు వీడియో చూస్తే నేను దేని గురించి మాట్లాడుతున్నాను, కాంటెక్స్ట్ ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది. ఒకవేళ చూడకపోతే వెళ్ళి ఆ వీడియో చూసి ఈ వీడియో కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది కాబట్టి కివీ పేపర్ వర్క్ కోసం మళ్ళీ ఇంకొక 2 weeks వెయిట్ చేయాలి. అందరం 2 weeks ఆగిపోయి అక్కడే ఉండడం కంటే నేను మమ్మీ ముందు ఫ్లై అయ్యి క్రిషా పేపర్ వర్క్ అంతా చూసుకొని కివీని తీసుకొని వస్తే రైట్ ఏమో అని చెప్పి మేము ఈ ప్లాన్ డిసైడ్ అయ్యాము. సో అందుకని ఈరోజు
వీఆర్ ఫ్లయింగ్ సపరేట్లీ, అంటే నేను మమ్మీ కలిసి ఇండియా వస్తున్నాము. ఈ మొత్తం మూవింగ్ ప్రాసెస్లో యూఎస్ నుంచి ఇండియాకి క్రిష్ గెట్స్ 80% ఆఫ్ ద క్రెడిట్. ద వే హీ హ్యాండిల్డ్ థింగ్స్, స్ట్రెస్, ఎవ్రీథింగ్ ఈజ్ అమేజింగ్. అందుకే ఈ 2 weeks తను నన్ను మిస్ అవ్వకుండా జస్ట్ నా వైపు నుంచి ఒక చిన్న థ్యాంక్ యూ నోట్ లాగా మొత్తం ఇంట్లో అంతా స్టిక్కీ నోట్స్ అంటించొచ్చాను. ఇట్స్ లైక్ ఎ ట్రెజర్ హంట్ ఫర్ హిమ్, బికాస్ నాకు తెలుసు ఆ స్టిక్కీ నోట్స్ విల్ మేక్ హిమ్ స్మైల్. సో వన్ లాస్ట్ టైం కమ్యూనిటీని అంతా, మేమున్న ఫ్లాట్ అంతా ఒకసారి చూసుకొని మొత్తం సింక్ ఇన్ చేసుకొని ఐ జస్ట్ వాక్డ్ అవుట్ అండ్ గాట్ ఇన్ టు ద కార్. సో అప్డేటెడ్ ట్రావెల్ ప్లాన్ ఏంటంటే March 23rd నేను మమ్మీ ఇండియా వచ్చాము. షికాగో నుంచి డైరెక్ట్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి. తర్వాత 2 weeks లేటర్ క్రిష్ అండ్ కివి వచ్చారు. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అని గెస్ చేయడానికి నో బ్రౌనీ పాయింట్స్, ఎందుకంటే షికాగో వెళ్తున్నాము. ఇట్స్ ఆబ్వియస్, అక్కడ నుంచి ఫ్లైట్ ఉంది కాబట్టి మాకు ఇక్కడ నుంచి ఒక 8 hours డ్రైవ్. సో కివిని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయడానికి వెళ్ళాము, బికాజ్ అక్కడ నుంచి మళ్ళీ క్రిష్ వెనక్కి రావాలి, ఈజీగా ఒక 2 days పడుతుంది. మా ఫ్రెండ్ సర్కిల్ అందరిలోకి ఫస్ట్ పెట్ కివి, ఇంకా కిడ్స్ కూడా ఎవరికి లేరు. సో షీఈ్ లైక్ ఆల్ ఆఫ్ అవర్ బేబీ. ఒక ఫ్యామిలీలో ఒక చిన్న బేబీ ఉంటే ఎలా ఉంటుందో కివిని అలా ట్రీట్ చేస్తారు. సో మా ఫ్రెండ్స్కి చాలా అలవాటు అనమాట కివి. షీ ఆల్మోస్ట్ ఫీల్స్ హోమ్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడల్లా. మేము ఎటన్నా వెళ్ళాలన్నా సరే వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళిపోతాము, ఎందుకంటే మాకు కూడా టెన్షన్ ఉండదు. నాకెందుకో 2 weeks తర్వాత వీళ్ళు వచ్చేస్తారు అని తెలిసినా సరే ఏదో తెలియని ఒక బగ్గింగ్ ఫీలింగ్ అనమాట. ఎందుకంటే ఈ వార్ వల్ల చాలా అన్సర్టనిటీ ఉండింది. వీళ్ళు రాగలరా, ఫ్లైట్స్ మళ్ళీ క్యాన్సిల్ అయితే ఎలా, దేర్ వాజ్ లాట్ గోయింగ్ ఆన్. సో కివిని నేను అట్లా వదిలిపెట్టి ఐ కుడెంట్ కమ్. ఏదో తెలియని ఒక చిన్న భయం, వీళ్ళు ఇక్కడ స్టక్ అయిపోతే ఎలా ఏంటి అన్నది, ఎందుకంటే మేము దానికి ప్లాన్ చేసుకోలేదు. ఇంకా దాన్ని డ్రాప్ చేసి మేము షికాగో బయలుదేరుతున్నాము. ఎట్ దిస్ మూమెంట్ ఇట్ గాట్ సో రియల్. నాకు ఇంకా స్టార్ట్ అయిందనమాట కిక్ ఇన్ అవ్వడం. అప్పటిదాకా చాలా నమ్గా ఉండింది. మా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది అని అడుగుతుంటే ఐ జస్ట్ సెడ్ నాకేం తెలియట్లేదని. ఎప్పుడైతే మా ఫ్రెండ్ షీ గాట్ ఎమోషనల్, నాకు ఇంకా ఆగలేదు. కార్ డోర్ వేసేసి ఐ జస్ట్ స్టార్టెడ్ సాబింగ్ లైక్ అ బేబీ. దీని గురించి మాట్లాడుతూ నేను 2 days బ్యాక్ ఒక షార్ట్ వీడియో పెట్టాను. దానికి సర్ప్రైజింగ్లీ ఐ రిసీవ్ లాట్ ఆఫ్ హేట్. ఎందుకో తెలుసా? నేను కెమెరా ముందు ఏడుస్తున్నందుకు అండ్ యూఎస్ వదిలేసి వస్తున్నందుకు ఏడుస్తున్నారా, ఇండియా రావడానికి ఏడుస్తున్నారా అని. యాక్చువల్లీ స్పీకింగ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఐల్ స్టిల్ డూ ఇట్, బికాజ్ నా పర్స్పెక్టివ్ మీ అందరికీ అర్థం అవ్వడానికి ఎంతో కొంత ట్రై చేసే స్కోప్ ఉన్నది ఈ వీడియోస్ ద్వారానే. సో నేను వ్యూస్ కోసం, లైక్స్ కోసం వీడియో ముందు ఏడ్చే టైప్ అయితే ఇప్పటికీ లైఫ్లో నాకు చాలా జరిగాయి. వాటన్నిటికీ నేను వచ్చి కెమెరా ముందు ఏడవాలి. దట్ వాస్ నాట్ వాట్ హ్యాపెండ్. నేను ఏదో షూట్ చేద్దామని చెప్పి రికార్డింగ్ ఆన్ చేశాను. ఆల్ ఆఫ్ అ సడన్ ఐ స్టార్టెడ్ క్రయింగ్. నేను ఏడుస్తున్నానని చెప్పి వెంటనే ఐ స్టాప్ ద రికార్డింగ్. అది చాలా చిన్న బిట్. మరి ఎందుకు అప్లోడ్ చేశారు ఆ బిట్ అని చెప్పి మీరు అనుకోవచ్చు. సి, దోస్ ఆర్ రియల్ ఎమోషన్స్. ఈ ప్రాసెస్ అంతా, ఈ మూవింగ్ ఇదంతా, దిస్ ఇస్ రియాలిటీ. సో దాంట్లో ఉన్న రియల్ ఎమోషన్స్ చూపించడంలో తప్పులేదు. జస్ట్ బికాస్ కెమెరా ముందు ఏడుస్తున్నారు అంటే ఏదో ఇంటెన్షన్తో దే ఆర్ డూయింగ్ ఇట్ అన్నది కాదు కదా ప్రతిసారి. అండ్ సెకండ్ థింగ్, ఇండియా రావడానికి ఏడుస్తున్నారా, యూఎస్లో ఏముందని మీరు ఏడుస్తున్నారు అని నన్ను చాలామంది అడిగారు. నేను ఏడ్చేది ఆర్ ఎమోషనల్ అయింది ఇండియా రావడానికో యూఎస్ వదిలేసి వస్తున్నాను అని కాదు. యూఎస్లో మనకి ఫ్యామిలీ ఎవరు ఉండరు కాబట్టి ఫ్రెండ్సే ఫ్యామిలీ అవుతారు. స్ట్రేంజర్స్గా పరిచయం అయ్యి మెల్లమెల్లగా వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యి తర్వాత దే టర్న్ ఇన్ టు ఫ్యామిలీ. వాళ్ళు ఎంత మంచి సపోర్ట్ ఇస్తారో ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్. సమ్ టైమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ ఇవ్వలేరు, అంత మంచి సపోర్ట్ ఫ్రెండ్స్ ఇస్తారు, ఎస్పెషల్లీ ఇన్ యూఎస్. మేమిద్దరం చాలా లక్కీ అని ఫీల్ అవుతాము, ఎందుకంటే మాకు చాలా టైనీ సర్కిల్ అయినా సరే వీ హ్యావ్ రియలీ గుడ్ ఫ్రెండ్ సర్కిల్ యూఎస్లో. పర్ఫ్యూమ్ కొట్టుకుంటే మచ్చలు పడ్డాయి ఫ్రెండ్స్. సో డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి తుడిచాము, అది ఇలా ఇలా అయ్యింది. డిజైనర్ పీస్. నేను కొట్టుకుంటాను. నాలాగే ఎవరైనా పర్ఫ్యూమ్ డ్రెస్ మీద కొట్టుకునే వాళ్ళు ఉంటే కమెంట్ సెక్షన్లో నాకు మద్దతు తెలపండి. ఇట్స్ జస్ట్ అన్ఫోర్సిన్ సిచ్యువేషన్స్, యూనో. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, వాళ్ళతో స్పెండ్ చేసిన టైం, వాళ్ళతో ఉన్న మెమరీస్ అవన్నీ మిస్ అయ్యి నేను ఎమోషనల్ అయ్యాను తప్పించి ఇండియా రావడానికి నాకు బాధగా ఉండడము, ఆ డెసిషన్ ఇష్టం లేక ఇవేమీ కాదు. అండ్ 8:30 కల్లా మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము.
11కి చెక్ ఇన్ చేయాలి. కానీ మాకు స్టార్ట్ అయ్యాక తెలిసింది ఏంటంటే ఫ్లైట్ డిలే వల్ల మా కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అవుతుంది అని చెప్పి నోటిఫికేషన్ వచ్చింది. 2 o'clockకి డిపార్ట్ అవ్వాల్సిన ఫ్లైట్ 6కి అవుతుందని చెప్పి అప్డేట్ వచ్చింది. ఆబ్వియస్గా మాకు ఢిల్లీ టు హైదరాబాద్ ఫ్లైట్ మిస్ అవుతుంది, ఎందుకంటే మాకు 3 hours లే ఓవర్ ఉంది ఇనీషియల్గా. ఈ డిలే వల్ల ఆ లే ఓవర్ కూడా తగ్గిపోయింది, సమ్ 40 minutesకి వచ్చింది. మా దగ్గర చాలా బ్యాగ్స్ ఉన్నాయి, మేము ఢిల్లీలో మళ్ళీ రీచెక్ ఇన్ చేయాలి డొమెస్టిక్ ఫ్లైట్ కాబట్టి ఇమిగ్రేషన్ అంతా అయిపోయాక. అందుకే ముందే మేము ఏం చేసామంటే ఎయిర్ ఇండియాతో కోఆర్డినేట్ చేసి మాకు ఇంకొక ఆప్షన్ ఇచ్చారు. ఢిల్లీ టు హైదరాబాద్ ఇంకో ఫ్లైట్ ఉంది, కానీ 7 hours లే ఓవర్ ఉంది దానికి అని చెప్పి మేము ఆప్షన్ పిక్ చేసుకున్నాము. 1 లగేజ్ ఉంది అండ్ 2 మమ్మీ కూడా ఉంది నాతో. సో అంత హరీ బరీలో రష్లో ఫ్లైట్ క్యాచ్ చేయలేము అని ఇట్స్ ఈజీ టు వెయిట్ ఎయిర్పోర్ట్లో. కావాలంటే ఏముంది 7 hours అటు ఇటు తిరిగి ఫ్రెష్ అప్ అయ్యే లోపల అయిపోతుందని. సో అలానే మేము ఈ ఫ్లైట్ ఎక్కాము. మేము ఎక్కాక మాకు తెలిసింది ఏంటంటే చాలామందికి అసలు ఫ్లైట్ డిలే అయిందని కూడా తెలీదు. బట్ గుడ్ థింగ్ ఈజ్ ఎయిర్ ఇండియా చాలా సీమ్లెస్గా కనెక్టింగ్ ఫ్లైట్ కూడా అరేంజ్ చేసింది. మేము ఎక్కే ఫ్లైటే మిగిలిన ప్యాసింజర్స్ అందరికీ అరేంజ్ చేసేసింది. బట్ వన్ థింగ్ దట్ ఐ డిడ్ నాట్ లైక్ ఇన్ ఎయిర్ ఇండియా ఇస్ అన్నీ చాలా ఫ్లిమ్జీగా ఉన్నాయి. ఐ థింక్ ఎయిర్ బస్ చాలా ఓల్డ్ అనుకుంటా. నేను ఏది ప్రెస్ చేయకుండానే అన్నీ ఆన్ అయిపోతున్నాయి, ఫ్యాన్స్ వెంట్స్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, చాలా ఇబ్బంది అనిపించింది మాకు. అండ్ దట్ టు 16 hours సింగిల్ లెగ్ ఫ్లైట్. లెగ్ రూమ్ అసలు ఎంత చిన్నగా కంజెస్టెడ్గా ఉందంటే ఐ కాంట్ ఈవెన్ బిగిన్ టు ఎక్స్ప్లెయిన్. మాకు ఆ జర్నీ నుంచి రికవర్ అవ్వడానికి ఇట్ ఈజీలీ టుక్ us 1 week. బట్ ఎనీవేస్ మేము వీఆర్ జస్ట్ హ్యాపీ ఈ వార్ మధ్యలో కూడా ఇంటికి మేము సేఫ్గా రాగలిగాము వితౌట్ ఎనీ ఇష్యూస్ అని. ఈ మిగిలినవన్నీ పెద్ద ప్రాబ్లమ్స్ కాదు, ఎక్కడో స్టక్ అయ్యి రాలేకపోవడం కంటే ఈ పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదు. సో వీఆర్ జస్ట్ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. సో మీలో కొంతమందికి ఇంకా డౌట్ ఉంది, మేము ఎందుకు వచ్చేసాము, ఏదో అయింది వీసా ప్రాబ్లం లేదంటే జాబ్ వల్ల వచ్చేసామని. వన్స్ అండ్ ఫర్ ఆల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ నేను ఇంకా ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ దిస్ టాపిక్. సో ఏదో అయితేనే ఇండియా వచ్చేయాలి అన్న థాట్ ప్రాసెస్ నుంచి ఐ థింక్ ఎవ్రీవన్ షుడ్ కమ్ అవుట్. ఎందుకంటే ఇప్పుడు రోజులు మారుతున్నాయి, సిచ్యువేషన్స్ మారుతున్నాయి. యునో మాకు ఉండాలనిపించట్లేదు, మాకు ఈ లైఫ్ నచ్చట్లేదు, అందుకే మేము వచ్చేయాలనుకోవడం కూడా ఈజ్ అన్ ఆప్షన్ అండ్ ఇట్స్ అ చాయిస్. అండ్ చాలామంది H1 ఇష్యూస్ వల్ల లేదంటే వీసా ఇష్యూస్ వల్ల ఇన్ జనరల్ జాబ్ వల్ల కూడా ఈ మధ్యన ఇండియా వస్తున్నారు. అలాంటి ఇష్యూస్ ఉన్నా సరే అక్కడ ఏదో ఒకటి చేసి ఉండొచ్చు. అక్కడ ఉండే ప్రతి ప్రాబ్లంకి మన వాళ్ళ దగ్గర దెర్ ఈజ్ అ వర్క్ అరౌండ్. మనం ఉండాల్సిన పర్పస్ ఏంటి, ఎందుకు వచ్చాము అన్నది మనకి గనక జస్టిఫై అవ్వకపోతే దెర్ ఈజ్ నో పాయింట్ స్టేయింగ్ దేర్. అందుకే చాలామంది రిటర్న్ వచ్చేస్తున్నారు బికాస్ దే డోంట్ సీ అ ఫ్యూచర్ ఇన్ US. సో మాకు అలా వ్యాలిడ్ వీసాస్, గుడ్ పొజిషన్ అంతా బాగున్నా సరే మేము వచ్చేయాలి అనుకున్నది ఎందుకు అంటే వి డిడ్ంట్ సీ అ ఫ్యూచర్ ఇన్ US అండ్ వీ నెవర్ డిడ్. అలాంటి సిచ్యువేషన్లో మాకు ఆల్రెడీ క్లారిటీ ఉన్నప్పుడు అక్కడుండి ఇంకొన్ని ఇయర్స్ ఇబ్బంది పడి అప్పుడు వచ్చే కంటే ముందే యాక్షన్ తీసుకోవడం మాకు మంచిది అనిపించింది. రైట్ డెసిషన్ మా లైఫ్లో మేము ఉన్న స్టేజ్కి అని అనిపించింది. సో US నుంచి ఇండియాకి ఎవరైనా వస్తున్నా ఆర్ అబ్రాడ్ నుంచి ఎవరైనా ఇండియా మూవ్ అవుతుంటే స్టాప్ ఆస్కింగ్ దెమ్ ఎందుకు మూవ్ అయ్యారు, ఏమన్నా ఇష్యూ ఉందా, జాబ్ పోయిందా, మిమ్మల్ని వెళ్ళిపోమన్నారా అని. ప్రతిసారి అదే రీజన్ అవ్వదు. అండ్ 16 hours ఫ్లైట్ తర్వాత వీఆర్ ఫైనలీ ల్యాండింగ్ ఇన్ ఢిల్లీ. మీరు చెప్తే నమ్ముతారో లేదో నాకు తెలీదు, ఫ్లైట్ దిగే వరకు నాకు ఎక్కడో తెలియని ఒక చిన్న భయం, అంటే వార్ వల్ల ఏమన్నా అవుతుందా, క్యాన్సిల్ అవుతుందా అని చెప్పి. ద మూమెంట్ వీ ల్యాండెడ్ ఇన్ ఢిల్లీ నాకు ఎంత రిలీఫ్గా అనిపించిందో. ఇన్ని మంత్స్ మా కష్టం అంతా వర్త్ ఇట్ అనిపించింది. కానీ ఈ ప్రాజెక్ట్లో phase 1 కంప్లీట్ అయింది. phase 2 ఏంటంటే గెటింగ్ కివి అండ్ క్రిష్ హోమ్ సేఫ్లీ. సో నెక్స్ట్ వీడియోలో ఆబ్వియస్గా కివిని ఇండియాకి తీసుకురావడం, క్రిష్ ఎలా తీసుకొచ్చారు ఆ ప్రాసెస్ అంతా మీరు చూస్తారు. మీరు ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే మేము ఫస్ట్ చేసిన పని ఏంటంటే లౌంజ్కి వెళ్ళడం. ఎందుకంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్లో మమ్మీకి పెట్టిన ఫుడ్ అస్సలు బాగాలేదు. సో తను అసలు ఏం తినలేదు. ఫ్రెష్ అప్ అయిపోయి మేము లౌంజ్కి వెళ్ళి మమ్మీ పాపం కొంచెం తినింది ఆఫ్టర్ 16 hours. తనకి బీపీ టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. ఆ ఫ్లైట్లో ఇంకా టాబ్లెట్ వేసుకోవాలి కాబట్టి ఏదో ఒకటి తినేసి అలా కూర్చుని ఉంది. కానీ ఆ ఫుడ్ అస్సలు బాగాలేదు మమ్మీకి పెట్టింది. బికాజ్ మాకు సెలెక్ట్ చేసేటప్పుడు జైన్ మీల్ అని వచ్చింది, దాంట్లో నో ఆనియన్, నో గార్లిక్, నథింగ్ ఉంటుంది. ఇఫ్ యూ గైస్ నో యు నో. ఇంకా తినలేక పాపం కొంచెం కొంచెం తిని వదిలేసింది టాబ్లెట్ వేసుకోవాలి కాబట్టి.
నేను కూడా లాంజ్లో లంచ్ టైం అయింది యూఎస్లో. సో నాకు ఆకలేస్తుందని చెప్పి జస్ట్ కొంచెం దాల్ అండ్ రైస్ తిన్నాను. సో ఇలా ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని తింటూ అందరికీ అప్డేట్స్ ఇస్తున్నాము మేము సేఫ్గా ఢిల్లీ వరకు రీచ్ అయిపోయామని. మా అన్నయ్య, క్రిష్, మా ఫ్రెండ్స్, అత్తయ్య వాళ్ళు అందరూ పాపం టెన్షన్ పడుతున్నారు. మేము ఫ్లైట్ ఎక్కడమేమో కానీ అందరికీ టెన్షన్ సేఫ్గా వస్తామా రామా అని చెప్పి. ఇంకా అందుకని కూర్చొని ఫస్ట్ అందరికీ అప్డేట్ చేసేసి తర్వాత నేను తినడం స్టార్ట్ చేశాను. సో దట్ వాళ్ళు కూడా పీస్ఫుల్గా ఉంటారు, నేను కూడా ప్రశాంతంగా తినొచ్చని. సో అలా ఫ్లైట్ బోర్డ్ అయ్యాము, హైదరాబాద్ కూడా రీచ్ అయ్యాము. ఐ థింక్ 2.5 hours లేటర్. అక్కడ దిగిన వెంటనే వన్ ఆఫ్ ఎయిర్ ఇండియా స్టాఫ్ నన్ను వచ్చి కలిశారు. నేను అక్కడ బ్యాగ్ పిక్ చేసుకుంటున్న టైంలో ఐ ఫెల్ట్ రియలీ గుడ్. ఎందుకంటే దిగిన వెంటనే ఒక మంచి ఎక్స్పీరియన్స్తో నాకు ఇండియాకి వెల్కమ్ చెప్పినట్టు అనిపించింది. సో దిస్ ఎక్స్పీరియన్స్ ఈసారి ఇండియా రావడం ఈజ్ వెరీ స్పెషల్ అండ్ క్లోజ్ టు మై హార్ట్. మీరు కమింగ్ వీడియోస్లో మేము ఎలా సెటిల్ అవుతాము, ఎక్కడ సెటిల్ అవుతున్నాము, మా కెరియర్స్ ఏంటి, ఏం చేయబోతున్నాము అన్నీ మీతో షేర్ చేసుకుంటాను నేను. కానీ నాకు కొంచెం టైం కావాలి. ఇప్పుడైతే మేము ఖమ్మం వెళ్తున్నాము. మార్నింగ్ 5:30 ఆ టైంకి మేము హైదరాబాద్లో దిగాము. సో డైరెక్ట్ ఖమ్మం వెళ్ళిపోయాము. 3 రోజుల కష్టం తర్వాత ఫైనల్లీ ఐమ్ హోమ్. అయిపోయింది. ఇంకా కొంచెం తిని ఫ్రెష్ అప్ అయ్యి పడుకుంటే ప్రాణం ఎక్కడ పోతుందో కూడా నాకు తెలీదు. సో ఐమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ వ్లాగ్ రైట్ హియర్. I'll see you guys in my next video. ఒకవేళ కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. I'll see you guys in my next video. Bye.